అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా 20 కుటుంబాలు మన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వారందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచున్నాను. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అయ్యా అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం. ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి, ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా నన్ను ఆహ్వానిస్తూ నా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి, మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ గిరిప్రదర్శన రోడ్డు కావచ్చు, లేకపోతే మన ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారం చేయటం కావచ్చు, ఆ మంచినీటి సమస్యని రేజ్ చేయాలని రాత్రిపూట వాల్స్ తిప్పి, ఎంత అన్యాయం అండి. 1,00,000 మంది ప్రజలకి గొంతు తడపాలని మనం అనుకుంటే 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదే జీవీఎస్ ఆంజనేయులు ఒక కుట్ర ప్రకారం రోజువారీ వాలు తిప్పి నీళ్లు వదిలేసిన పరిస్థితి. వదిలేసి బురదలు వస్తాయనే వరకు ఇంకా 2 నెలలు రావాల్సిన నీళ్లు ఇంత త్వరగా ఎలా అయిపోయినాయని తీరా చూస్తే వాళ్ళ కుటిల రాజకీయ స్వార్థంతో, నిజంగా ఈ మాట అనాల్సిన అవసరం లేదండి, వాళ్ళు తిప్పేదానికి 5 లక్షలు ఒక 10 మంది కుర్రోళ్ళకి ఇచ్చి తలా 50,000 ఒక నెల రోజుల పాటు నీళ్లు వదిలి వేస్ట్గా పోవాలని చేసినటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని, మరి వాళ్ళ ప్రయత్నం సఫలీకృతం అవుతున్న సమయంలో మళ్ళా మనం చొరవ తీసుకొని ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ మళ్ళా మా నియోజకవర్గం దాదాపుగా 26 చెరువులకి త్రాగునీరు చెరువులు ఉన్నాయి, వాటన్నిటికీ నీళ్లు పెట్టే కార్యక్రమంలో భాగంగా మా వినుకొండ సింగర్ చెరువు ఇలా దుర్మార్గం చేశారు అని చెప్పుకొని అవన్నీ చేసుకున్నాక దేవుడు కరుణించాడు, మళ్ళా చెరువు నింపుకోగలిగాం. ఆ చెరువు నిండదు, బ్రహ్మనాయుడిని ఓడిస్తాం అని చెప్పుకుంటా వచ్చారు. చెరువు నింపాం. మరి ఇంక బ్రహ్మనాయుడు గెలుస్తారుగా మీరు చెప్పినట్టుగానే చెరువు నింపాం. నేను అనేది ఒకటే, రాజకీయాల్లో ఎందరో వస్తుంటారు పోతుంటారు, మనమే శాశ్వతం కాదు. కానీ మన క్యారెక్టర్ ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన పని చేయకూడదు. 1,00,000 మంది ప్రజలకి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తే, 1,00,000 మంది గొంతులు ఎండిపోవాలని చూస్తే దేవుడు క్షమించడయ్యా. నేను ఒక్కటే చెప్తున్నాను, నా మనసులో ఉన్న మాట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరికీ తెలుసు. తప్పు చేయొద్దు అని చెప్తాను.